Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. ఎవ్రీ డే మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అయితే యూట్యూబ్లో చూస్తున్నాం. అలాగే ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు అయితే రిజైన్ చేయడం అనేది జరిగింది. దాని గురించినటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి అసలు ప్రిపేర్ అవ్వాలి అనే ఆలోచన ఉండట్లేదు అని చాలా మంది అంటున్నారు. బట్ ద పాయింట్ ఇస్ దిస్, ఎవరైతే సక్సెస్ అవుతారో, ఎవరైతే ర్యాంకులు కొడతారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే. నోటిఫికేషన్ తర్వాత వచ్చే 2 నెలల్లో 3 నెలల్లో ప్రిపేర్ అవుతాము అంటే అవ్వదు. సో ప్రిపరేషన్ అనేది ఎవ్రీడే జరుగుతూనే ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ డే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఫర్ ది నోట్స్ ఏక్ అయినా సరే యూ హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ యువర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్స్ కంపల్సరీ వస్తాయి. దీంతో పాటు ఏంటంటే ఈ రిజైన్ తర్వాత కూడా దెర్ ఆర్ లైక్ సో మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ ద న్యూస్. ఒకటి ఏంటనంటే, పిఎం మాల్దీవ్స్కి వెళ్ళడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా ఈ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ముయిజో ఉన్నాడో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ కూడా చేశారు. భారతీయులకి మాల్దీవ్స్లో ఉండక్కర్లేదు, భారతీయులకి మాల్దీవ్స్లో ప్రవేశం లేదు అని చెప్పి. ఇట్ బికమ్ ఎ వెరీ వెరీ సెన్సేషనల్ న్యూస్ ఇన్ ద వరల్డ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా ట్రంప్ మామ ఏవైతే టారిఫ్స్ తీసుకొని వస్తున్నాడో, ఈ ట్రంప్ టారిఫ్స్ కూడా ఇండియా అండ్ యూకే యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దట్ ఈస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా ఏదైతే ఉందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ప్రధాని మోడీ అలాగే చోలా టెంపుల్కి వెళ్ళడం కూడా జరిగింది. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ ట్రై టు కవర్ ఆల్ దీస్ న్యూస్ ఇన్ అవర్ యూట్యూబ్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, జగదీప్ ధన్కర్ గారు అయితే రిజైన్ చేశారు, వైస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేశారు. రిజైన్ చేసి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది యాక్సెప్ట్ కూడా చేయడం అనేది జరిగింది. ఈయన కంటే ముందు, ఈయన థర్డ్ పర్సన్ అనమాట వైస్ ప్రెసిడెంట్ పొజిషన్లో రిజైన్ చేయడం. ఈయన కంటే ముందు వివి గిరి గారు రిజైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం రామస్వామి వెంకటరామన్ గారు కూడా, వీళ్ళిద్దరు కూడా రిజైన్ చేయడం అనేది జరిగింది. అంటే వీళ్ళిద్దరు ఎందుకు రిజైన్ చేశారు అంటే, వాళ్ళు వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు కానీ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పోటీ చేయడానికి వాళ్ళు రిజైన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మూడో వ్యక్తిగా జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశారు. ఆయన అయితే ప్రెసిడెంట్ పొజిషన్కి అయితే ఆయన ఎలక్షన్కి వెళ్ళడం లేదు. బట్ ఎందుకు రిజైన్ చేశారంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ బేసిక్గా ఏం చెప్తున్నారనంటే, ఈ కాలిన నోట్లకట్టల కేసులో ఉన్నటువంటి యశ్వంత్ వర్మ యొక్క ఇంపీచ్మెంట్ మోషన్ ఏదైతే ఉందో, అది అపోజిషన్ పార్టీలు ఇచ్చినటువంటి మోషన్ని ఈయన అప్రూవ్ చేయడం అనేది జరిగిందని చెప్పి ఒక రీజన్ అయితే ఉంది. అంటే ఇది ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి అపోజిట్గా, వాళ్ళ మోషన్ కాకుండా అపోజిషన్ ఇచ్చినటువంటి మోషన్ని ఈయన అప్రూవ్ చేశారు. అదొక రీజన్ ఉంది. ఇంకా రిమైనింగ్ రీజన్స్ అనేవి ఏవైనా ఉండొచ్చు. సో ఈ కేసు గురించి చూస్తే ఆర్టికల్ 63 ఏం చెప్తుంది? అరౌండ్ 63 to 67 వైస్ ప్రెసిడెంట్ గురించి మన కాన్స్టిట్యూషన్ అనేది మాట్లాడుతుంది. 67 ప్రకారం ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు. 63 ప్రకారం దెర్ షల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. సో 63 అనేది ఎలక్షన్ గురించి మాట్లాడితే, 67 అనేది రిమూవల్ గురించి మాట్లాడుతుంది, లేకపోతే రిజిగ్నేషన్ గురించి మాట్లాడుతుంది. హీ ఈస్ ది సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆఫ్టర్ ది ప్రెసిడెంట్ అండ్ మోడల్డ్ ఆన్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. మన వైస్ ప్రెసిడెంట్ ఇండియా ఏదైతే ఉందో, అండ్ ఇట్ ఈస్ మోడల్డ్ ఆన్ ద సేమ్ లైక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ 67A ఏం చెప్తుంది అనంటే, ద వైస్ ప్రెసిడెంట్ మే రిజైన్ బై రైటింగ్ అండర్ హిజ్ హ్యాండ్ addressed to the president. So he can give his resignation letter only to the president. Clear? అండ్ వైస్ ప్రెసిడెంట్ అనగానే కాదు, సో వైస్ ప్రెసిడెంట్ ఆయన ఎలక్ట్ అయిన తర్వాత రాజ్యసభ చైర్మన్గా కూడా ఈయన తన విధుల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. హీ ఈజ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఆయన చైర్మన్ కదా రాజ్యసభకి, ఇప్పుడు ఆయన చైర్మన్ కూడా కాబట్టి రాజ్యసభకి, మన కాన్స్టిట్యూషన్లో దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ కొన్ని రోజులు లేకపోతే వైస్ ప్రెసిడెంట్ యొక్క విధుల్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. కానీ వైస్ ప్రెసిడెంట్ లేకపోతే యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ అనేది భారత రాజ్యాంగంలో లేదు. సో దీని ద్వారా ఏంటి, దెర్ విల్ బి ఏ టెంపరరీ వాక్యూమ్ ఇన్ ది రాజ్యసభ చైర్మన్షిప్.
టెంపరరీ వాక్యూమ్ విత్ రెస్పెక్ట్ టు ద వైస్ ప్రెసిడెంట్ అండ్ టెంపరరీ వాక్యూమ్ విత్ రెస్పెక్ట్ టు ది రాజ్యసభ. మన దగ్గర యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ లేదు కాబట్టి రాజ్యసభలో ఎవరైతే డిప్యూటీ చైర్మన్ ఉన్నారో, హరివంశ్ ఎవరైతే ఉన్నారో, ఈ హరివంశ్ ఆయన డిప్యూటీ చైర్మన్ కదా రాజ్యసభకి, ఆయన కొన్నాళ్ళ పాటు హౌస్ ప్రొసీడింగ్స్ని చూసుకుంటారు. సో హీల్ వర్క్ యాజ్ రాజ్యసభ చైర్మన్ బికాజ్ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు లేరు కాబట్టి. క్లియర్. నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే భారతదేశంలో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఈ రెండు ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే నిర్వహిస్తుంది అండర్ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952. 1952 యాక్ట్ ప్రకారము ప్రెసిడెంట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ ఈ రెండింటి యొక్క ఎలక్షన్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ ఎలక్షన్స్ టైంలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉండాలి. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఏంటనంటే రొటేషనల్ బేసిస్లో ఉంటారు. ఎవరు? సెక్రటరీ జనరల్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఒక ఎలక్షన్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసినట్టయితే నెక్స్ట్ ఎలక్షన్లో లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ టైం ఫ్రేమ్. అన్లైక్ ప్రెసిడెంట్ ఫర్ హూమ్ ద వేకెన్సీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ఇన్ 6 months. ఒకవేళ ప్రెసిడెంట్ పొజిషన్ కనుక వేకెంట్ ఉంటే దానిని 6 నెలల్లోపు మనం దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రెసిడెంట్ వేకెన్సీ అయిన రోజు నుంచి 6 months లోపు ప్రెసిడెంట్ పోస్ట్కి ఎలక్షన్స్ అనేవి జరగాలి. క్లియర్. కానీ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్కి దెర్ ఈస్ నో ఫిక్స్డ్ కాన్స్టిట్యూషనల్ డెడ్ లైన్. నో ఫిక్స్డ్ కాన్స్టిట్యూషనల్ డెడ్ లైన్. మనము డిప్యూటీ స్పీకర్ పదవికి గురించి కూడా మాట్లాడుకున్నాం. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా ఒక పర్టికులర్ డెడ్ లైన్ అనేది లేదు. ఎప్పుడు అపాయింట్ చేయాలి సార్ అని అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే దాని అర్థం ఏంటి? ఎంత తొందరగా కుదిరితే అంత. వారంలో కుదిరితే వారంలో, రోజులో కుదిరితే రోజులో. కానీ కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా డిప్యూటీ స్పీకర్ పదవిని ఫిల్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే ఉంది. క్లియర్. సో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఈ పదవిని అనేది, ఈ వేకెన్సీని అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ రెగ్యులర్ వర్సెస్ మిడ్ టర్మ్ వేకెన్సీ. మిడ్ టర్మ్ వేకెన్సీ అంటే ఏంటి? ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది, 2 years. ఆయన ఇంకా 2 సంవత్సరాల పాటు వైస్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగే అధికారం ఉంది, సమయం ఉంది. అయినా కూడా ఆయన మధ్యలో 3 సంవత్సరాలు అయిపోగానే రిజైన్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ నార్మల్గా 5 సంవత్సరాలు అయిపోతే ఏంటి అని అంటే ఎలక్షన్ మస్ట్ బి హెల్డ్ విత్ ఇన్ 60 days బిఫోర్ ది టర్మ్ ఎండ్స్. నార్మల్గా టైం 5 సంవత్సరాలు అయిపోతుంది అని అంటే 2 నెలల ముందుగానే, అంటే ఆగస్టులో అయిపోతుంది అని అంటే జూన్ లోపలనే ఎలక్షన్ అనేది జరగాలి. 60 రోజుల ముందుగానే ఎలక్షన్ అనేది జరగాల్సి ఉంటుంది. కానీ రిజిగ్నేషన్ చేసినా, డెత్ అయినా, లేకపోతే రిమూవ్ అయినా సరే ఈ కేసెస్లో ఎలక్షన్ హెల్డ్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ డేట్. 60 రోజులు అనేది నార్మల్ కేసెస్లో మాత్రమే. 5 సంవత్సరాలు అయిపోతుంది అంటే మాత్రమే. రిమూవల్ అయినా, డెత్ అయినా, రిజిగ్నేషన్ చేసినా సరే ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్గా ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంది, కొత్త ఎలక్షన్ పెడతారు, కొత్త వైస్ ప్రెసిడెంట్ వస్తారు, ఆయన రిమైనింగ్ 2 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటారా సార్ అని అంటే అది తప్పు. హీ విల్ బీ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఫర్ ద నెక్స్ట్ 5 years. మిడ్ టర్మ్ వేకెన్సీ అయినా సరే ఆయన 5 సంవత్సరాల కంప్లీట్ పీరియడ్ వరకు కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతారు. నెక్స్ట్ ఎలక్షన్ చెప్పుకున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ని కండక్ట్ చేస్తుంది 1952 యాక్ట్ ప్రకారం అని. ఎవరు సార్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు అని అంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈ రెండిట్లో ఉన్నటువంటి అందరూ మెంబర్స్, దట్ మీన్స్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామినేటెడ్ అని అంటే 12 members టు ది రాజ్యసభ, 2 Anglo-Indians టు ది లోక్సభ. ఇదే కదా మన దగ్గర ఉన్నటువంటి నామినేషన్ అయ్యేటువంటి మెంబర్స్ సంఖ్య. సో వీళ్ళు కూడా రాజ్యసభలో ఉన్నటువంటి నామినేషన్ మెంబర్స్, లోక్సభలో ఉన్నటువంటి నామినేటెడ్ మెంబర్స్, వీళ్ళు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓట్ వేయడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఎవరైతే లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొంటారు. బోత్ ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్
both elected and the nominated members. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో స్టేట్స్ పార్టిసిపేట్ చెయ్యవు. క్లియర్? స్టేట్స్ కి నో రోల్ బికాస్ వైస్ ప్రెసిడెంట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. And voting method is proportional representation by means of a single transferable vote through a secret ballot. సో ఎవరు సార్ వైస్ ప్రెసిడెంట్కి ఎలిజిబుల్ అవుతారు అని అంటే భారతదేశం యొక్క పౌరుడై ఉండాలి, మినిమం 35 సంవత్సరాలు ఉండాలి, అంటే రాజ్యసభకి ఎలక్ట్ అవ్వడానికి ఉండాల్సినటువంటి అర్హతలన్నీ ఆయనకు ఉండాలి. ఇప్పుడు మనము స్పీకర్ గురించి మాట్లాడుకున్నామని అనుకోండి. స్పీకర్ గురించి ఎప్పుడు మాట్లాడతాము? స్పీకర్గా ఎవరు కండక్ట్ చేయొచ్చు సార్, ఎవరు ఎలక్ట్ అవ్వచ్చు సార్ అని అంటే లోక్సభ సభ్యుడికి ఉండాల్సిన కనీస అర్హతలన్నీ కూడా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్కి కూడా రాజ్యసభ మెంబర్కి కావాల్సినటువంటి మినిమం అర్హతలన్నీ కూడా ఉండాలి. అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉండకూడదు. అండ్ హీ మస్ట్ నాట్ బీ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎనీ స్టేట్ లెజిస్లేచర్. ఒకవేళ ఆయన ఆల్రెడీ ఒక ఎంపీ ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే కనుక ఆయన యొక్క ఆ పర్టికులర్ పొజిషన్కి రాజీనామా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓత్. సో ఓత్ అనేది హీ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్. ఓత్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్. అంటే దీని అర్థం ఏంటి? ఆయన కేవలం వైస్ ప్రెసిడెంట్ గానే ఓత్ చేస్తారు, నాట్ యాజ్ డిప్యూటీ, నాట్ యాజ్ రాజ్యసభ చైర్మన్. అర్థమైంది కదా? అంటే ఆయన ఓత్ ఏదైతే తీసుకుంటున్నారో, ఒక ప్రమాణ స్వీకారం ఏదైతే చేస్తున్నారో ఆయన వైస్ ప్రెసిడెంట్ పదవికే ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ రాజ్యసభ చైర్మన్ అవుతారు కదా సార్ అని అంటే మళ్ళీ దానికి సపరేట్గా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్, వేకెన్సీ ఎందుకు వస్తుంది సార్ అని అంటే ఒకటి నార్మల్గా 5 సంవత్సరాలు అయిపోయి ఉండాలి, లేకపోతే జగదీప్ ధన్కర్ లాగ్ గారు రిజిగ్నేషన్ చేసి ఉండాలి, లేకపోతే చనిపోయి ఉండొచ్చు, లేకపోతే రిమూవ్ చేసి ఉండొచ్చు, డిస్క్వాలిఫై అయి ఉండొచ్చు. సో ఆర్టికల్ 67 ప్రకారము 5 years బట్ కంటిన్యూస్ అంటిల్ ఏ సక్సెసర్ టేక్స్ ఆఫీస్. 5 సంవత్సరాలు అయినాక కూడా ఎవరైతే కొత్త వైస్ ప్రెసిడెంట్ వస్తారో అప్పటి వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతూనే ఉంటారు. ఠీకే, మనకు తెలిసింది హీస్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అండర్ ఆర్టికల్ 64. 63 ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది, 67 రిమూవల్ గురించి మాట్లాడుతుంది కదా. So 64 is talking about the రాజ్యసభ చైర్మన్. He cannot vote except in case of a tie. ఒక బిల్ ఏదైనా ఉంది అని అంటే అది సేమ్ ఓట్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఆ టైంలో మాత్రమే ఓట్ చేయొచ్చు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆర్టికల్ 65 ప్రకారము ఆయన ప్రెసిడెంట్గా కూడా యాక్ట్ చేస్తారు. ఎప్పుడు సార్ అని అంటే ప్రెసిడెంట్ యొక్క డెత్ అయినప్పుడు కానీ, రెసిగ్నేషన్ అప్పుడు కానీ, రిమూవల్ అప్పుడు కానీ, యాబ్సెన్స్ అప్పుడు కానీ, ఈ టైమ్స్లో ప్రెసిడెంట్ మనకు ఉండరు కాబట్టి అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. సరే, ఆయన ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు రాజ్యసభలో చైర్మన్గా ఉండాలి కదా. చైర్మన్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కాదు, ఆయన ప్రెసిడెంట్ కదా. అట్లాంటప్పుడు ఏంటంటే రాజ్యసభ చైర్మన్గా డిప్యూటీ చైర్మన్ పనిచేస్తారు. క్లియర్? నెక్స్ట్, he can act as president up to only 6 months until a new president is elected. సార్, యాక్టింగ్ ప్రెసిడెంట్గా అంతే కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ లేరు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఎన్ని రోజులు పనిచేయచ్చు సార్ అని అంటే హీ కెన్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఓన్లీ ఫర్ 6 months. 6 నెలలు మాత్రమే ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడానికి అర్హులు. రిమూవల్ ఎట్లా చేయొచ్చు సార్ ఆయనకి 67B ప్రకారము అని అంటే హీ కెన్ బి రిమూవ్డ్ బై ఎ రిజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ విత్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటనంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ మైనస్ వేకెన్సీస్. మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ మెంబర్షిప్ మైనస్ వేకెన్సీస్. రాజ్యసభలో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వేకెన్సీస్ అనేవి ఉన్నా కూడా ఫిల్ చేసేస్తారు. సో 245 మెంబర్స్ కాబట్టి ఈ 245లో ఫర్ ఎగ్జాంపుల్ 50% 1/2 చేసి +1 చేస్తే ఏదైతే ఉందో మెంబర్స్ కనుక ఓటింగ్ చేసినట్టయితే కనుక దాన్నే మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని పిలుస్తాము. ఇంతమంది సైన్ చేస్తే కనుక ఆ రిమూవల్ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. అప్రూవ్డ్ బై లోక్సభ బై ఏ సింపుల్ మెజారిటీ. అంటే ఈయన రాజ్యసభలోనే రిమూవ్ చేయొచ్చు, లోక్సభ అనేది జస్ట్ వచ్చిన దాన్ని అప్రూవ్ చేస్తే సరిపోతుంది విత్ మినిమం మెజారిటీ. ఠీకే. బట్ ఒకవేళ మీరు వైస్ ప్రెసిడెంట్ రిమూవల్కి లేకపోతే చైర్మన్ రిమూవల్కి కనుక ఏదైతే మనం మోషన్ హౌస్లో పెడతామో అది మినిమం 14 days నోటీస్ ఇవ్వాలి.
14 days నోట్ ఇచ్చి రిమూవల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది రాజ్యసభలో. క్లియర్? దిస్ ఈస్ ఆల్ అబౌట్ వైస్ ప్రెసిడెంట్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అఫ్ కోర్స్ మీరు పాలిటీలో మళ్ళీ చదువుకొని ఉంటారు, బట్ ఎప్పుడైతే ఏదైనా సరే కరెంట్ అఫైర్స్కి స్టాటిక్ రిలేట్ అయి ఉంటుందో, మనం స్టాటిక్ చదువుతాం కానీ ఒక ప్రాక్టికల్ పర్పస్లో ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే అప్పుడు అది కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశారు కాబట్టి మనం రిజైన్ చేస్తే ఏంటి, దాన్ని ఎట్లా ఫీల్ చేయాలనేది మనం ఇంకొంచెం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. పాలిటీలో చదువుతున్నప్పుడు ఏంటంటే ఒక ఫ్లోలో మనం వెళ్ళిపోతాం. ఠీకే? బట్ ద పాయింట్ ఇస్ దిస్, హీ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ద ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ అన్నంత మాత్రాన ప్రెసిడెంట్ చెప్పిందంతా చేయాల్సిన అవసరం అనేది లేదు. హీ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ద ప్రెసిడెంట్. అండ్ రాజ్యసభ ఓన్లీ కెన్ ఇనిషియేట్ ద రిమూవల్ ప్రాసెస్, నాట్ లోక్సభ. రాజ్యసభనే ఇనిషియేట్ చేయాలి, లోక్సభలో ఇనిషియేట్ చేయడానికి లేదు. రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలి అని అంటే మినిమం ఎఫెక్టివ్ మెజారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, వైస్ ప్రెసిడెంట్ డస్ నాట్ గెట్ ఎమాల్యుమెంట్స్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ బట్ రిసీవ్స్ శాలరీ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. ఎమాల్మెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఆయన రాజ్యసభ చైర్మన్గా పనిచేస్తారు కాబట్టి, సో రాజ్యసభ చైర్మన్కి ఉండాల్సినటువంటి శాలరీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఆయనకి వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. సో డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్. జై హింద్.